ఈరోజు ఒక అందమైన కథ చెబుతుంది. ఒక ఊర్లో రాజన్న అని ఒక తోట యజమాని ఉండేవాడు. ఆయనకి 1000 చెట్లున్న మామిడి తోట ఉండేది. తన దగ్గర ఇద్దరు తోటమాలీలు ఉండేవారు, బాహుబలి, బల్లాలదేవ. ఒకరోజు రాజన్న తోటలోకి వెళ్ళి బాహుబలిని, బల్లాలదేవని పిలిచి ఇలా చెప్పాడు: బాహుబలి, బల్లాలదేవ, నేను ఒక 6 నెలలు ఊర్లో ఉండట్లేదు. 6 నెలల తర్వాత తిరిగి వస్తాను. మీకు ఒక 2 చెట్లు అప్పచెప్తున్నాను. బాహుబలికో చెట్టు, బల్లాలదేవకో చెట్టు. వాళ్ళిద్దరికీ చెప్పాడు, నేను 6 నెలల తర్వాత ఈ తోటకి తిరిగి వచ్చేసరికి, ఈ ఊరికి మరలా వచ్చేసరికి ఏ చెట్టు అయితే చాలా అందంగా బాగుంటుందో వాళ్ళకి 1000 మామిడి చెట్లున్న తోటని రాసిచ్చి నేను ఈ ఊరిలోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. అలా చెప్పి మరుసటి రోజు రాజన్న ఊరు వదిలి వెళ్ళిపోయాడు. మొదటి రోజు బాహుబలి, బల్లాలదేవ ఒక బకెట్లో నీళ్లు తీసుకొని వచ్చి చెట్టు దగ్గర నిలబడ్డారు. బాహుబలి వెంటనే ఆ బకెట్లో ఉన్న నీళ్ళని పైకి తీసుకెళ్ళి ప్రతి కొమ్మని, ప్రతి ఆకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, నీళ్ళు పోస్తూ, అందంగా తుడుస్తూ దాన్ని మెరిసేలా చేస్తున్నాడు. బల్లాలదేవ మాత్రం ఆ బకెట్ నీళ్లు తీసుకొని చెట్టు దగ్గర నిలబడి పైకి ఒకసారి చూశాడు. ఏమనిపించిందో తెలీదు, ఆ నీళ్లు కిందే పారేసి అలాగే పడుకున్నాడు. సాయంకాలం వరకు అలాగే సేద తీర్చుకుంటున్నాడు. బాహుబలి మాత్రం పైనున్న ప్రతి కొమ్మ, చెట్టు, ఆకు, మొద్దు అన్నీ బాగా తుడుస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇలా ఒక వారం అయింది. వారం తర్వాత కూడా మళ్ళీ అదే జరిగింది. బాహుబలి, బల్లాలదేవ నీళ్ళతో రావడం, బాహుబలి మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి ఆకుని, కొమ్మని చూసుకోవడం, బల్లాలదేవ అక్కడ చెట్టు మొదల్లోనే ఆ నీళ్లు పోసేసి పడుకోవడం. ఇలా గడిచింది. 5 నెలలు గడిచింది. ఒక నెల రోజులు ఉండగా, అంటే 6వ నెల, మరో నెల రోజుల్లో 30 రోజుల్లో రాజన్న తిరిగి వస్తాడు అనగా బల్లాలదేవకి ఏమనిపించిందో తెలీదు. ఆ నెల రోజులు మాత్రం రోజు బాహుబలితో పాటు ఆ బకెట్ నీళ్ళని తీసుకొని బల్లాలదేవ కూడా చెట్టెక్కి ప్రతి కొమ్మని, ఆకుని జాగ్రత్తగా తుడుస్తూ కాపాడుకుంటున్నాడు, అందంగా కనబడేలా చేస్తున్నాడు. అప్పటి వరకు మాత్రం రోజు వచ్చేవాడు, నీళ్ళని కిందే పారేసి అలాగే పడుకునేవాడు. బాహుబలి ఇది చూస్తూ ఉన్నాడు. రాజన్న వచ్చాక ఈ విషయం చెప్దామనుకున్నాడు. 6 నెలలు దాటింది. రాజన్న రానే వచ్చాడు. తోటలోకి వచ్చిన తర్వాత తన ముందే చూస్తుండగానే బాహుబలి చాలా బాగా చూసుకుంటున్న చెట్టు విరిగి కింద పడిపోయింది. బాహుబలి ఆశ్చర్యపోయాడు. బల్లాలదేవ మాత్రం చిరునవ్వుతో అలా నిలబడ్డాడు. రాజన్న ఆశ్చర్యపోయాడు. బాహుబలి, నువ్వు చాలా అందంగా చూసుకున్నా, చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, ఏమైంది అని. బాహుబలి అదే ఏడుస్తున్నాడు. అదేంటి దొరా, బల్లాలదేవ మాత్రం 5 నెలలు ఏమీ చేయలేదు, వస్తాడు నీళ్ళు కింద పారబోసేసి పడుకున్నాడు, మీరు వస్తారనేమో కానీ నెల రోజుల ముందు మాత్రమే చాలా జాగ్రత్తగా కొమ్మని, ఆకుని తుడుస్తూ ఇప్పుడు ఇలా అందంగా నిలబెట్టాడు అని చెప్పాడు. రాజన్నకి విషయం అర్థమైంది. బాహుబలితో ఇలా అన్నాడు, బాహుబలి, బల్లాలదేవ చేసింది బద్ధకం కాదు, తప్పు కాదు. రోజు బల్లాలదేవ ఆ నీళ్ళని చెట్టు మొదట్లో, అంటే వేరుకి పోసేవాడు. ఎందుకంటే రూట్స్ హ్యావ్ టు బి స్ట్రాంగర్ ఇఫ్ యూ వాంట్ ఫ్రూట్స్ టు బి స్వీటర్. బాహుబలి మాత్రం పై అందాలకే బాగా ప్రాధాన్యత ఇచ్చాడు. బల్లాలదేవ మాత్రం అసలు సంగతి అర్థం చేసుకొని తన మూలాలని, వేర్లని చాలా బలంగా ఉంచడానికి ఎక్కువ ప్రయత్నం చేశాడు. 5 నెలలు దానికే కేటాయించాడు. మనం బిజినెస్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ అసలు సంగతులను మర్చిపోయి పై మెరుగులని, అందాలని, మార్కెటింగ్ స్టంట్స్ అని పై మెరుగుల మీద చూస్తాం, కానీ అసలు మొదర్లని, అసలు రూట్స్ని మాత్రం మనం దాదాపుగా పట్టించుకోము. అసలు ప్రోడక్టే బాగుంటే దానిపైన అందాలు దాని తర్వాత రావాలి. అసలు ప్రోడక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ చేయకుండా అందాల మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తే ఎప్పుడో 6 నెలల తర్వాత ఆ చెట్టు విరిగి పడుతుంది. దీంట్లో ఇంకో పాఠం కూడా ఉందండోయ్. పేరు వినగానే మన క్యారెక్టర్ డిసైడ్ చేస్తాం. బాహుబలి అనగానే ఖచ్చితంగా మంచి చేస్తాడు. బల్లాలదేవ అనగానే ఖచ్చితంగా తప్పుతోవలనే పోతాడు. పేరులో ఏముందండి? మనం అసలైతే 6 నెలలు ఓపికతో ఉండి చూసి అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాతే కదా క్యారెక్టర్ డిసైడ్ చేయాల్సింది. పేరులో ఏముంది? ఇది ఈ రోజటి అందమైన కథ. నేను మీ కౌశిక్ కత్తూరి. ఈ వీడియోస్ లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.
పక్కనున్న బెల్ బటన్ నొక్కడం అంతకన్నా మరవద్దు.